తాళం బలగొట్టాలి, బీరువాలు ఉన్నాయన్నీ మూట కట్టాలి, ఎట్లొచ్చినమో అట్లా బయటపడాలి. ఒకవేళ ఏం దొరకకుంటే ఇంట్లోనే విలువైన వస్తువులు టీవీలో, కంప్యూటర్లో, ఫోన్లో ఇంకేదన్నా దొరికితే అందుకొని అవతల పడతారు. ఏన్నైనా గిట్లనే నడుస్తుంది. ఏహే అందరు లెక్క మేమెందుకు చేయాలి, ట్రెండ్ మేమెందుకు ఫాలో కావాలి అని అనుకున్నారో ఏమో. గిడేం చేసిండ్రో చూడుండ్రి జరా. పైలమురి పైలం బీర్వా ఓజన్ బాగున్నట్టుంది. ముగ్గురు పట్టినా ఆగుతలేదు. ఇయ్యాల మన పంట వండినట్టేపో అని మోసుకవేండ్రు మోతేవార్లు. కామారెడ్డిలా గీ ఇంట్లా ఎవ్వలేంది చూసి లోపడికి జొర్రి ఎక్కువసేపు ఉండొద్దనుకొని అనామాతం బీర్వనే లావట్టిండ్రు. లోపట ఎన్ని కిలోల బంగారం, ఎన్ని లక్షల రూపాయలున్నాయని ఆశపడ్డరో మరి. కానీ ఉన్నయి ఉత్త 2 తులాల బంగారం ఇంత చిల్లర పైకమట. అద్దమ్మ రాత్రి జాగారం చేసి గింత రిస్క్ తీసుకుంటే మనిషికో తులంగిన రాకపోయరా అని ఎంత ఫీల్ అవుతున్నారో పో దొంగన్నలు. ఇటు చూడుర్రి, అటు ఇటు చూసిండు, కిలో బంగారం బూట్ల దాచిండు. కోటిన్నర ఇలువైన బిస్కోట్లను గింత అల్కగా కొట్టేసిండు. హైదరాబాద్ లా గీ బంగారం దుకాణంలో పనిచేసే పైల్వాన్ వెనకశిరి ఓనర్ సాబు మాల్ చెక్కింగ్ చేసుకుంటే తక్కువ వచ్చేటోరకు సీక్రెట్ కెమెరాల చూస్తే అయ్యగారి భాగోతం బయటపడ్డది. కండ్ల ముంగట్నే కిలోల కమానం ఉండే. ఓ కిలేసుకొని పోతే లైఫ్ సెటిల్ అయినట్టే అనుకుండో ఏం పాడో మరి.